హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీన్ జర్మనీ. సో ఎక్కడున్నా అనుకుంటున్నారు? గెస్ చేయండి. చూపి లోపల. ఆగండి, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎందుకు తెలుసా? ఇప్పటికే గెస్ చేసి ఉంటరే ఇండియాకి వచ్చేస్తున్నా. జర్మనీ నాకు నచ్చలేదు, జోక్ చేస్తున్నాలే. కానీ మా ఫ్రెండ్స్లో ఒకరు ఇక్కడ బోర్ కొడుతుందని ఇండియాకి పోతుంది. సో చూపిస్తా ఎవరు ఉండో. ఈ పిల్లనే, ఫారెన్ పిల్ల వెళ్తుంది ఇండియాకి. బోర్ కొడుతుందని వెళ్తున్నావు కదా. సో గైస్, ఈ వీడియో ఎందుకు తీయాలనుకుంటున్నా అంటే, చాలామంది మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి జర్మనీకి వస్తారు కదా. మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి ఈ టెర్మినల్ 1కే వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ తీసుకొని ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మీ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ చాలామందికి టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నారు మీరు జర్మనీకి. చాలా టెన్షన్ అయితే ఉంటుంది. ఎవ్వరు హెల్ప్ అయితే ఉండరు. ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే ఓకే, ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా? సో అందుకే మీరు టెర్మినల్ 1లో దిగినప్పుడే నెక్స్ట్ ఏమేం చేయాలి అంటే, ఎక్కడెక్కడికి వెళ్తే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్తాయని. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ వ్లాగ్లో తీస్తా. ఫైనల్గా వెళ్ళిపోవడానికి టైం వచ్చింది. ఓయ్ బాయ్. అరే ఓదార్చండి రా, ఎందుకు వచ్చిర్రా ఇంతమంది? సో గైస్, మీరు మీ డెస్టినేషన్కి టికెట్ బుక్ చేస్తారు కదా. ఒకవేళ ఐస్ బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి చూడండి, మీ పాయింట్ ఒకవేళ ఫ్లూగాఫెన్ నుంచి మీ డెస్టినేషన్కి ఉంటే అదే బుక్ చేసుకోండి. ఒకవేళ అది లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్ నుంచి మీ డెస్టినేషన్కి చూసుకోండి. ఎందుకంటే ఫ్లూగాఫెన్ది ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కిందికి దిగుతూనే పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మీరు. ఫ్లూగాఫెన్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను బ్లాగ్లో, చూసేయండి మొత్తం. మనం ఇమీడియట్గా ఎక్కడ అరైవ్ అవుతామంటే చూపిస్తాం. అక్కడ గేట్స్ ఉన్నాయా, ఆ గేట్స్ నుంచి మనం అందరు బయటకు వస్తాం. బయటకు వచ్చినాక ఇమ్మీడియట్గా ఇది B1, మీరు అక్కడ చూడొచ్చు. ఇది B1 ఎగ్జిట్. నెక్స్ట్ B2, B3 కూడా ఉంటాయి. ఎటు పోయినా సరే అదో అక్కడ మీరు దూరంలో B2, అది B2. మీరు ఎక్కడన్నా దిగండి. ఫస్ట్ ఒకవేళ ట్యాక్సీ తీసుకోవాలంటే ఇక్కడనే ఉంటుంది డైరెక్ట్గా. లేదు నువ్వు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ లేదా ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళాలంటే పైకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. దా. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాక డైరెక్ట్ ఒకవేళ ట్రాలీ అది ఉంటే అటు సైడే లిఫ్ట్స్ ఉంటాయి, లిఫ్ట్స్ వెళ్ళొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఎస్కలేటర్లో. ఇక్కడ అన్ని బోట్స్ ఉంటాయి, ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా బోట్స్ ఉంటాయి. బోట్స్ నుంచి ఇన్స్ట్రక్షన్ చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. చూపిస్తా ఆ బోట్స్ కూడా ఎట్లుంటాయని. సో పైకి వచ్చాక ఇది. సో ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే అదో డైరెక్ట్ అక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అని ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీద నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పద మనం వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లుంటుందో అని. కదా డైరెక్ట్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్, ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి ఇవే. సో పైకి వచ్చాక మనకి ఇక్కడ చూడొచ్చు బ్యాన్హాఫ్ లేదా ట్రైన్ స్టేషన్. ఇట్లా డైరెక్ట్ వెళ్ళాలి నడుచుకుంటూ. ఇదే ఫ్రాంక్ఫర్ట్. మొత్తం బయట బిల్డింగ్లు, కార్లు. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్, అన్ని బోర్డులు ఉంటాయి. అస్సలు దాన్ని బోర్డు చూసుకుంటే వెళ్ళిపోవడమే. నేను ఫస్ట్ టైం ఫ్రాంక్ఫర్ట్కి వచ్చినప్పుడు టెర్మినల్ 2లో ల్యాండ్ అయ్యా. ఇది టెర్మినల్ 1. సో ఇక్కడికి వచ్చాక ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇది చెక్ పాయింట్ అనుకోండి, డైరెక్ట్ అటు సైడ్ వెళ్ళాలి. లేదు నేను ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళాలి, రీజనల్ బాన్ కావాలనుకుంటే ఇటు స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళి కిందికి వెళ్తే అయిపోతుంది. యాక్చువల్గా రీజనల్ బ్యాన్ ఆఫ్కి ఇదొక వే అండ్ ఇంకో వే కూడా ఉంటుంది. అది ఇప్పుడు చూపిస్తా. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. మళ్ళీ సో ఇందాక లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి అటు వెళ్ళాం కదా,
సో ఇప్పుడు డైరెక్ట్ ఇంకొక రీజనల్ బాన్కి, సో స్ట్రైట్గా అక్కడ నుంచి ఎక్కేసి డైరెక్ట్ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోండి. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్స్ అని ఉన్నాయి కదా, డైరెక్ట్ కిందకి వెళ్తే ఫ్రాంక్ఫర్ట్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. అక్కడ క్లియర్గా ఫ్రాంక్ఫర్ట్ సిటీకి వెళ్ళాలంటే అటు సైడ్కి వెళ్ళండి అని చూపిస్తాను చూడు. డైరెక్ట్ కింద అంతా ఇది అండర్ గ్రౌండ్. ఈ స్టాప్ని ఫ్రాంక్ఫర్ట్ am Main Flughafen రీజనల్ Bahnhof అంటారు. సో ఈ స్టాప్ మెయిన్లీ వచ్చేసి ఫ్లూగాఫెన్ అంటే ఎయిర్పోర్ట్. ప్లాట్ఫామ్ 1 ఇక్కడ నుంచి S-Bahn వస్తుంది, ఎక్కేసి డైరెక్ట్ ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఇందాక చూపించిన కదా అటు స్ట్రైట్ వెళ్ళాలని, అటు స్ట్రైట్ వెళ్తే దీని ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఉంటావు. అక్కడ నుంచి డైరెక్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్ళిపోతుంది. అది కథ.